హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పెద్ది పెద్ది మూవీ నుంచి మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం పెద్ది. బుచ్చిబాబు సానా డైరెక్షన్, ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అయితే అందించడం జరుగుతుంది. సో ఈ సినిమా నుంచి నిన్న చిన్న ప్రోమోను అయితే రిలీజ్ చేయడం జరిగింది. పెద్ది మూవీ ఫస్ట్ సాంగ్ చికిరి చికిరి సాంగ్ ప్రోమోను అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసిన తర్వాత నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా అంటే చాలా దారుణంగా పెద్ది మూవీ ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు కదా. ఆ ప్రోమోలో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే ఒక స్టెప్ అయితే వేయడం జరిగింది గైస్. ఒక్కసారి చూడండి. ఈ స్టెప్ రిలీజ్ చేసిన తర్వాత నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివిటీ, విపరీతంగా ట్రోలింగ్ అయితే చేయడం జరుగుతుంది. సో చాలా అంటే చాలా దారుణంగా, నిజంగా చెప్తున్నాను కదా. సో ఈ రకంగా ఇంత రోతగా అసలు వాళ్ళకి ఎలా థాట్స్ వస్తాయో కానీ నిజంగా ఈ మధ్య కాలంలో అని కాదు, ఎప్పటి నుంచో ఉంది మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ దరిద్రమైన ఆలోచనలు. నిజంగా ఒక స్టార్ హీరో సినిమా వస్తుందంటే చాలు, ఆ సినిమాపై ఉన్న అంచనాలను, హైప్స్ని ఎలాగైనా తగ్గించాలి, ఎలాగైనా సరే నెగిటివిటీని స్ప్రెడ్ చేయాలి, ఎలాగైనా సరే ఈ సినిమాని కావాలని చెప్పి ట్రోల్ చేయాలి, ఈ సినిమాని ఆడనివ్వకుండా చేయాలి. మా హీరో కంటే హీరో గొప్పగా ఎదగకూడదు, మా హీరో కంటే హీరో తోప అదా ఇదా అని చెప్పి మనం ఏక్షవేదికగా సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్లు అది ఇది చూస్తూనే ఉన్నాం. చాలా అంటే చాలా రకాలుగా, చాలా దారుణంగా కొట్టుకోవడం, చాలా దారుణంగా ట్రోలింగ్ చేసుకోవడం, ఒకళ్ళ హీరోని ఒకళ్ళ అభిమానులు ఇలా జరుగుతూనే ఉంది. సో అయినప్పటికీ కూడా ఈ ట్రెండింగ్ అయితే ఇప్పట్లో ఆగేలా లేదు. సో ఆగదు కూడా. మెయిన్‌గా ఒక హీరో అభిమానులు ఏమో కానీ ఒక వర్గం అయితే కావాలని చెప్పే, అంటే వాళ్ళకు అదే పనిగా వేరే పని పాటలంటూ ఏమి ఉండదు. అదే పని వాళ్ళకు వేరే పని ఉండదు. అదే ఇక్కడ ప్రాబ్లమ్ సచ్చింది. సో ఇలాగైనా సరే సినిమాని నెగటివిటీ చేస్తే మాకు వ్యూస్ వస్తాయి, మాకు లైక్స్ వస్తాయి, మాకు సబ్స్క్రైబర్లు వస్తారని చెప్పి కావాలని చెప్పే ఏదో ఒక బొక్కలు వెతుక్కొని ఆ బొక్కలు తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టడం, సినిమాపై నెగటివిటీని స్ప్రెడ్ చేయడం, ట్రోలింగ్ చేయడం, ఇదే రకంగా జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకు తెలిసిందే. ఏ స్టార్ హీరో కానివ్వండి, ప్రతి ఒక్క మన టాలీవుడ్లో ఉన్న ప్రతి ఒక్క స్టార్ హీరోలకు ఎదురయ్యే సవాళ్ళే ఇవైతే. సో ఒక స్టార్ హీరో ఫస్ట్ లుక్ కానివ్వండి, సాంగ్ కానివ్వండి, సాంగ్లో ఉన్న డ్యాన్సులు కానివ్వండి, ఆయన లుక్స్ కానివ్వండి, సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా టాక్ హిట్ అయినా ఫ్లాప్ అయినా మరి అదొక బాధ, మళ్ళీ ఫ్లాప్ అయితే మళ్ళీ అదొక బాధ. ఆ ఫ్లాప్ అయిన సినిమాని కూడా ట్రోల్ చేయడం, ఆ లుక్‌ని ట్రోల్ చేయడం, ఆ వేసిన స్టెప్‌ని ట్రోల్ చేయడం, ఆయన మాట్లాడిన మాటలను ట్రోల్ చేయడం, ఆయన లుక్‌ని ట్రోల్ చేయడం, ఇదే పని. ఏదో ఒక బొక్కలు వెతుక్కొని కావాలని చెప్పే సినిమాని ఏదో ఒక రకంగా ట్రోల్ చేయడం, నెగటివిటీ స్ప్రెడ్ చేయడం, ఇదే పని అవుతుంది. సో ఈ దరిద్రం ఇప్పట్లో అయితే ఆగేలా లేదు. సో ఇప్పుడు ఇలా మీ ముందుకు రావడానికి గల కారణం, నిన్న రిలీజ్ చేశారు కదా మన పెద్ది మూవీ ప్రోమోని. సో ఆ ప్రోమోలో అయితే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే ఒక స్టెప్ అయితే వేయడం జరిగింది. సో ఈ స్టెప్‌ని తీసుకొచ్చి ఇప్పుడు చాలా దారుణంగా అయితే ట్రోల్ చేయడం జరుగుతుంది. సో అసలు ఏం మాట్లాడాలా ఇలా ట్రోలింగ్ చేస్తుంటే? సో ఇక వాళ్ళకే తెలియాలి ఇలా ఎందుకు చేస్తున్నారు అనేది, వాళ్ళకే తెలియాలి. సో మనం చెప్తేనో మారే వాళ్ళైతే కాదు కదా. 100 మంది 100 రకాలుగా మాట్లాడుతూనే ఉంటారు. మా పనేదో మేము చేసుకుంటూనే ఉంటామని చెప్పి వాళ్ళు కావాలని చెప్పే చేస్తూనే ఉంటారు. మనం ఎంత తిట్టినా, ఎంత ఏం చేసినా సిగ్గుసరం లేని జన్మాలు అంతే కొన్ని. అలా చేసుకుంటూ పోతూనే ఉంటారు. సో వాటిని మనం పట్టించుకోవద్దు మెయిన్‌గా. సో నాకైతే చాలా దారుణంగా అనిపిస్తుందబ్బా. నిజంగా ప్రతి ఒక్క స్టార్ హీరోలు ఎదుర్కొనే సవాళ్ళు ఇవైతే. సో ఇప్పుడు మన రామ్ చరణ్ గారు కూడా అదే పరిస్థితిలో అయితే ఉన్నారు. పెద్ది మూవీ నిజంగా సినిమా లుక్ కానివ్వండి, డాన్స్, ఇప్పుడు ఏ డాన్స్ అయినా సరే బానే ఉంటుందబ్బా. రేపు మీరు ఫుల్ వీడియో సాంగ్ చూసిన తర్వాత మాట్లాడండి, అదొక లెక్క. ఏదో వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటున్నారు. మన జోలికైతే రావడం లేదు కదా. మనకిష్టం ఉంటే చూస్తాం, లేకపోతే చూడకండి. నచ్చితే చూడండి, లేకపోతే నచ్చకపోతే చూడకండి, మానేయండి. అంతేగాని ఈ రకంగా వాళ్ళు ఇమేజ్‌ని డ్యామేజ్ చేసేలా ఇలా మీరు చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళ ఇమేజ్‌ని మీరు డ్యామేజ్ చేసేంత సీన్ మీకు లేదు. ఎందుకంటే మీరసలు ఎవరు పట్టించుకోరు కూడా మిమ్మల్ని. వాళ్ళ స్టార్డమ్‌ని, వాళ్ళు ఉన్న రేంజ్‌ని మనం అందుకోలేము. వాళ్ళని మనం ఎంతగా సరే కిందకి దిగజార్చాలి, కిందకి తీసుకురావాలని మనం చూసినా సరే మన వల్ల కాని పని అది. మనం మరో జన్మ ఎత్తినా సరే అది మన వల్ల కాదు. సో వాళ్ళు అంతకంత పెరుగుతూనే ఉంటారు. మనం అదే పరిస్థితిలో, అదే దరిద్రమైన ఆలోచనలతో, అదే దరిద్రమైన ట్రోలింగ్స్‌తో మనం అదే పనిలో అయితే ఉంటాము. సో దానివల్ల వాళ్ళకి ఉపయోగం లేదు, మనకి ఉపయోగం లేదు. సో అది ప్రాబ్లమ్. ఎవరి పని వాళ్ళు చేస్తూనే ఉంటారబ్బా. మీరైతే పట్టించుకోకండి. ఈ లిరికల్ సాంగ్ వచ్చిన తర్వాత అందరి నోర్లైతే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారైతే మూయిస్తారు. ఖచ్చితంగా మూయిస్తారు.
ఫుల్ వీడియో సాంగ్ ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో, ఇంకా ఏ రేంజ్ లో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు కనిపిస్తారో అని చెప్పి అభిమానులైతే ఎంతో ఈగర్ గా వెయిట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ ట్రోలింగ్స్, నెగటివిటీస్ ఒక పెద్ద సినిమాకు ఇవన్నీ కామన్ వస్తూనే ఉంటాయి. మనం పట్టించుకోవద్దు. జస్ట్ ఫర్గెట్, లీవ్ ఇట్, వదిలేయాలా, మూవ్ ఆన్ అయిపోవాలా. వదిలేసి మన పనితో మనం చూసుకోవాలా. మన హీరో సినిమా వస్తుంది, మనం సెలబ్రేట్ చేసుకోవాలా, మనం పండగ చేసుకోవాలా. అదొక్కటే మైండ్ లో పెట్టుకోవాలా. వేరేది ఏది నెగిటివిటీని, ట్రోలింగ్స్ ని పట్టించుకోకండి. మీ పనితో మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈసారి మనం పెద్ద మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొడుతున్నాము. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కంపల్సరీగా ఈసారి కొడుతున్నాము. మన లాస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి ఉన్న ఆకలి మొత్తం తీర్చే సినిమా పెద్ద మూవీ అవుతుంది, కంపల్సరీగా అవుతుంది. సో నాకైతే ఆ నమ్మకం ఉంది గైస్. సో నాకైతే నచ్చింది స్టెప్, అయితే నాకైతే బాగా నచ్చింది గైస్. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అలాంటి స్టెప్ ని పట్టుకొని అమ్మ, ప్రీవియస్ లో నాకు ఎప్పుడో లాస్ట్ ఏదో మూవీస్, పుష్ప, మన స్టైల్ స్టార్ పుష్ప టు ద రైజ్ మూవీలో కూడా ఇలాంటి ఒక స్టెప్ అయితే విపరీతంగా ట్రోల్ చేయడం జరిగింది. కానీ చూస్తే అది అసలు ఇప్పటి వరకు ఏ ఒక్క స్టెప్ కూడా వైరల్ కాని రేంజ్ లో, ఆ రేంజ్ లో వైరల్ అయింది. ఇంకా సినిమా గురించి మనం చెప్పుకోవాలా, అన్ని రికార్డ్ని బద్దలు కొట్టిన సినిమా. సో ఆ రేంజ్ కి దానికి మించి ఉంటుంది తప్ప దానికైతే తగ్గదు. సో అది మ్యాటర్. మీరేమి పట్టించుకోకండి. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఈసారి గట్టిగా కొడుతున్నాము, కంపల్సరీగా కొడతాం. సో ఇది గైస్. సో మీరేమనుకుంటున్నారు? ఇలాంటి ట్రోలింగ్స్, నెగిటివిటీ పై మీ అభిప్రాయం ఏంటిదో కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ స్టెప్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులు అయితే కంపల్సరీగా కామెంట్ చేయండి మీ అభిప్రాయం ఏంటిది అనేది కూడా. సో ఇది రేపే సినిమా నుంచి, రేపే పెద్ద మూవీ ఫస్ట్ సాంగ్ అయితే మన ముందుకు రాబోతుంది, చికిరి చికిరి సాంగ్. సో చూద్దాం ఎలా ఉంటుందనేది. మార్నింగ్ 11:07 ఈ సాంగ్ అయితే మన ముందుకు తీసుకురాబోతున్నారు. సో ఇది గైస్ ఓవరాల్ గా వీడియో. సో వీడియో మీకు నచ్చిందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది గైస్, మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ నేను బై బై, సీ యు, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.